వీధి పోరాటం కూడా రాజధాని ప్రాంత రైతులు చేయడం జరిగింది. దానికి గుర్తుగా ఇక్కడ ఎవరైతే కనుక వైసీపీకి చెందినటువంటి వాళ్ళు 3 రాజధానులకు ఆందోళనకు అనుకూలంగా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఇదే ప్రాంతంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కొందరు రాజధాని ప్రాంత రైతాంగం కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడిద్దాము. మేడం చెప్పండి, ఈ రాజధాని ప్రాంత రైతులు పవన్ కళ్యాణ్కి ఏ విధంగా స్వాగతం తెలుపుతున్నారు? జై అమరావతి. రాజధాని రైతులు మహిళలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్కి మేము ఫస్ట్ నుంచి రుణపడి ఉన్నామండి. అమరావతి ఉద్యమం మొదలైన మొదట్లోనే పవన్ కళ్యాణ్ గారు మాకు మద్దతుగా వచ్చారు. మద్దతుగా వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా రాని పరిస్థితి అండి. ఇక్కడ వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చూశారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వారు వస్తున్నా కూడా ముళ్ళ కంచెలేసి ఇది ఒక పాకిస్తాన్ బోర్డర్ లాగా వారిని కూడా బయటికి రానియకుండా బోర్డర్లో కంచెలు వేసినట్టు వేశారండి. ఆయన ఆ కంచెలు దాటుకొని మేము ఎట్లా అయినా వెళ్లాల్సిందే, రైతులు కలవాల్సిందేనని ఆ రోజు అలాగే రోడ్డు మీదే కూర్చున్నారండి. మా కోసం పోరాటం చేశారు. అలాంటి పోరాటం ఆయన అదే రూపుతో ఇప్పటికి ఎన్డీఏ కూటమితో కలిసి గెలిచారండి. 21 సీట్లతో గెలిచి మా అమరావతిని గెలిపించడానికి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించడానికి రాష్ట్ర ప్రజలందరికీ విముక్తి కలిగించడానికి ఆయన ఒకటే మాట అన్నాడు, మిమ్మల్ని పాతాళానికి తొక్కేదాకా నిద్రబాను అని చెప్పారు. అదేవిధంగా కష్టపడి అందరి మనసు గెలిచారండి. ఈరోజు సచివాలయానికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. అందుకని మేము రైతులందరం గుర్తుపెట్టుకొని మా రాజధానిలో ఆయనకి అప్పుడు ముళ్ళ కంచేశాడు ఈ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారికి పూలబాట వేసాం. ఈ పూలబాట మేము నడిపించి సచివాలయానికి పంపిస్తున్నామండి. జై అమరావతి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. కూటమి గెలిచింది, అమరావతి నిలిచింది. కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అమరావతి రావడం జరుగుతుందండి. ఈ అమరావతి రావడంలో మేము అందరం అమరావతి రైతులు అందరం కలిసి ఆయన ఘన స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చి ఉన్నామండి. ఒకటే చెప్తున్నామండి, ఆయన కూడా మాకు మా కష్టంలో ఆ రోజు తోడుగా ఉన్నారు. ఈరోజు ఆయన పార్టీ సచివాలయానికి రాబోతున్న సందర్భంగా మేము అందరం ఘన స్వాగతం పలుకుతున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సచివాలయానికి వెళ్తున్న సందర్భంగా మేము పూలబాట వేయటం జరిగిందండి. ఎందుకంటే మేము మహిళలంగా రైతులంగా అమరావతి ఉద్యమం చేస్తున్నప్పుడు మా అమరావతికి మొదటి నుంచి కూడా సంఘీభావం తెలియజేసిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. ఆయన్ని మా శిబిరాల దగ్గరికి రానివ్వకుండా ముళ్ళ కంచె వేసినప్పుడు ఆ కంచె దాటుకుంటా వచ్చేటప్పుడు ఆయన కాలికి రక్తం గారిందండి. అమరావతి రాజధాని కోసం మొదటి రక్తపు బొట్టును గార్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడే నిలబడ్డారండి. మహిళలందరం కలిసి కూడా ఆయన సర్కిల్ గా ఏర్పడి తీసుకొని రావటం జరిగింది. మా అమరావతి కోసం, మన ఆంధ్రుల అమరావతి రాజధాని కోసం ఆయన అంతగా నిలబడి మొదటి నుంచి ఏది చెప్పారో అది చేశారు. కాబట్టి మేము ఈ విధంగా ఘన స్వాగతం పలకటం జరుగుతుందండి. జై అమరావతి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారండి, ఇంకో కొద్ది నిమిషాల్లోనే వస్తున్నారంటున్నారు. మేము చాలా ఘనంగా స్వాగతం చెబుతున్నాము. 7 టన్నుల పూలు తెచ్చాము, గజమాలు తెచ్చాము. ఇవాళ రైతులందరూ అంతకన్నా కృతజ్ఞతలు ఆయనకి ఇంకా భారీగా చెప్పాలనే ఉంది. కానీ ఇంకా భారీగా ఈ మాత్రమే మేము ధన్యవాదాలు చెప్పుకున్నందుకు సంతోషపడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఇలాగే డిప్యూటీ సీఎంగా, చంద్రబాబు గారు సీఎంగా ఉండి ఆంధ్రప్రదేశ్ని అమరావతిని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరావతి రైతులకు కూడా న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా దానికి ఇంకో సహకరించాలని, కూటమిది కూడా ఉంది కాబట్టి స్పీడ్గా సాగుతాయని పనులు మేము ఆశిస్తున్నామండి. రాజధాని ప్రాంత రైతులు మనం చూడొచ్చు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా, రైతులందరూ కూడాను తమ పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. వీరందరూ పవన్ కళ్యాణ్ పట్ల కృతజ్ఞతాభావంతున్నారని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు కొనకొనక సమయంలో ఆయన జైల్లో ఉన్నప్పుడైతేనేమి, కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల అభిమానాన్ని ప్రధానంగా పవన్ కళ్యాణ్ పొందాడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, మరొక వైపు జనసేన నేతలు, రాజధాని ప్రాంత రైతులు వీరందరూ కూడాను భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమవుతా ఉన్నారు. వీరందరూ కూడాను పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకోసం సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకోసం రోడ్లకు ఇరువైపులా నిలబడి ఉన్నారు. ఇక్కడ పూల జల్లు కురిపించేందుకోసం పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా రాజధాని ప్రాంత రైతులు రోడ్డు వెంపడి నిలబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాగానే చంద్రబాబు మనం చూస్తున్నాం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకుంటున్న దృశ్యాలు. అడుగడుగున జనసేన
అదేవిధంగా టీడీపీ, ముఖ్యంగా రైతులు, అమరావతి రైతులు ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనకు పూల వర్షం కురిపిస్తున్నారు. గజమాలలతో వారి అభిమానాన్ని చాటుకుంటున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మందడం నుంచి కూడా జనసేన అధినేత బయలుదేరినప్పటి నుంచి కూడా రాజధాని రైతులు ఉదయం నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తమ అమరావతి రాజధానిగా ఉండాలని తాము చేసినటువంటి పోరాటంలో పవన్ కళ్యాణ్ సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా ఆ మాటకు కట్టుబడి ఉన్నారు అని వారు భావించి పవన్ కళ్యాణ్ పైన కృతజ్ఞతను ఈ రకంగా చాటుకోవడానికి ఉదయం నుంచి కూడా సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాజధాని ప్రాంత రైతులందరూ కూడా తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ పైన పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ సచివాలయం చేరుకున్నారు. ఇక రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయంలో తన శాఖకు సంబంధించిన బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నారు. అందుకు ముందుగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకుంటున్నారు. ఆయనకు కేటాయించినటువంటి ఛాంబర్లను ఆయన పరిశీలించబోతూ ఉన్నారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాము అమరావతి రైతులు ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము అమరావతి భూముల కోసం చేసినటువంటి ఫైట్ లో పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. ఆయన మాట పైన నిలబడ్డారు. అందుకే మేము ఆయన పైన ప్రేమను ఈ రకంగా చూపించుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. మొన్న ఎప్పుడైతే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు వారి అభిమానాన్ని, ప్రేమను ఏ రకంగా అయితే తెలిపారో అదేవిధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన కూడా రాజధాని రైతులు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో జనసేన, టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. ముఖ్యంగా రైతులు, అమరావతి రైతులు ఏదైతే పోరాటంలో ఆల్మోస్ట్ ఈ 5 years పాటు పోరాటం చేసినటువంటి రైతులందరూ కూడా పవన్ కు సంఘీభావం తెలుపుతున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఘన స్వాగతం, ప్రజల ఆదరాభిమానాల మధ్య పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. ఇది ఒక ఎమోషనల్ ఇదిగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా అడుగడుగున ప్రతి ఒక్కరిని కూడా అభివాదం చేసుకుంటూ ఎవరైతే ఆయనకు పుష్పగుచ్చాలు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటూ అడుగు ముందుకు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సచివాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోబోతూ ఉన్నారు. సచివాలయంలోని తన బ్లాక్ లో తన ఛాంబర్ ను ఈ రోజు పరిశీలించబోతున్నారు. 211 ఛాంబర్ ని ఆయనకు కేటాయించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహ మనకు అందుబాటులో ఉన్నారు. నరసింహ, పవన్ కళ్యాణ్ రోడ్డుకి చేరుకున్నారు. రోడ్డుకు రాగానే కూడా మొత్తం అమరావతి రాజధాని రైతులు, మహిళలు చర్చించిన పవన్ కళ్యాణ్ కూడా భారీ గాజమాలను పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భారీ పడవ కూడా పూలతో ఘనంగా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలుకుతున్నటువంటి అసోస్ లో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే అమరావతికి సంబంధించి కూడా ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ వార్తలకు అన్నదండగా ఉండడం జరిగింది. ఏదోడు వాదోడుకుంటారు. ప్రతి ఆందోళన కార్యక్రమాన్ని కూడా ఆయన కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వం చేపట్టినటువంటి రాజధానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఏదైతే హోదాలో ఆయన సభావంతిలో వస్తున్న నేపథ్యం. రైట్ నరసింహ, సో మనం చూస్తూ ఉన్నాము ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకోబోతున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ టైం సచివాలయానికి వస్తూ ఉన్నారు. రాజధాని రైతులు ఘన స్వాగతం ఆయనకు పలుకుతున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. పూలతో పవన్ కు అడుగడుగున స్వాగతం పలుకుతూ ఉన్నారు రాజధాని రైతులు. మార్నింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు వస్తారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా రాజధాని రైతులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. 7 టన్నుల పుష్పాలు తీసుకుని ఏదైతే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు తమ అభిమానాన్ని చాటుకున్నారో అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన కూడా పుష్ప వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన రహదారి మొత్తం కూడా పూల వానతో నింపేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. వారి అభిమానాన్ని, ప్రేమను,
ఆప్యాయతను పవన్ కళ్యాణ్ పైన పంచుకోవడానికే రాజధాని రైతులు ఈ రోజు పవన్ కళ్యాణ్ సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అడుగడుగునా కూడా రాజధాని ప్రాంత రైతులు మాత్రమే కాదు, జనసేన, టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ వస్తున్న సచివాలయ ప్రాంగణం అంతా కూడా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ఈ ఎండను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ పైన తమ అభిమానాన్ని చాటుకునేందుకు అక్కడికి చేరుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకోబోతూ ఉన్నారు. రేపు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో ఆయన ఈ మరికొద్ది సేపట్లోనే అడుగు పెట్టబోతూ ఉన్నారు. మందడం నుంచి కూడా అమరావతి రాజధాని రైతులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు కూడా పూల వాన కురిపించారు తమ అభిమాన నేతకు సంబంధించి. అదేవిధంగా రాజధాని భూముల కోసం ఏదైతే అమరావతి ప్రాంత రైతులు చేసిన పోరాటంలో పవన్ కళ్యాణ్ సంఘీభావంగా రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పి అప్పుడు వారి స్టాండ్ తీసుకున్నారు. అదే స్టాండ్ పైన నిలబడ్డారు. కాబట్టి తమ ప్రియతమ నేతను ఈ రకంగా మేము ఆయనను అభిమానించే విధంగా పూలవర్షం కురిపించాలి అని వారు అనుకోవడం, అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయడం. పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతం నుంచి మనం మొత్తం కూడా చూడవచ్చు. ఆయన చుట్టూ అభిమానులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన కాన్వాయ్ వైపు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ కూడా అడుగడుగున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. వారి అభిమానానికి ఆయన ఎంతో ముగ్ధుడవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే కార్యకర్తలు, అభిమానులు ఆయన చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో సహనంగా, ఓపికతో ధన్యవాదాలు తెలుపుతూ ముందుకు పవన్ సాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరి కాసేపట్లోనే ఆయన సచివాలయానికి కూడా చేరుకోబోతూ ఉన్నారు. రేపు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సచివాలయంలో ఆయన 211 ఛాంబర్ను ఆయనకు కేటాయించడం జరిగింది. సో అందులోనే రేపు ఆయన తన బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. సో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకోబోతున్నారు మరి కాసేపట్లోనే. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని రైతులు కూడా ఆయన రాకను చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసిన దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. రాజధాని రైతులు మాత్రమే కాదు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పవన్ వెళ్తున్న కాన్వాయ్ ని వెంబడించి వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొదటిసారిగా సచివాలయానికి చేరుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రేపు ఆయన బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ సచివాలయంలోని తన ఛాంబర్ ను ఆయన పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 211 నెంబర్ను ఆయనకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, అలానే దుర్గయ్య ఛాంబర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఆయన ఆ శాఖలకి సంబంధించిన విధులు చేపట్టబోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఆయన ఆ కార్యక్రమాలు పరిశీలనకి వెళ్లబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం సచివాలయానికి వెళుతున్నారు అని తెలిసిన దగ్గర నుంచి అమరావతి రాజధాని రైతులు ఆయన ప్రయాణాన్ని
వారిపైన పవన్ కు ఉన్నటువంటి ఆప్యాయతను తెలిపే విధంగా పూల వర్షం కురిపించాలి, గజమాలలతో సత్కరించాలి అని అనుకున్నారు. ఏదైతే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారో, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పట్ల కూడా తమ ప్రేమను ఆప్యాయతను పంచుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా రాజధాని రైతులు అదే పనిలో నిమగ్నమయ్యారు. మనం మార్నింగ్ నుంచి కూడా డీటెయిల్స్ 10 టీవీలో చూస్తూనే ఉన్నాము. రాజధాని రైతులు పూల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెంట మహిళలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జై అమరావతి, జై ఏపీ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ సచివాలయానికి చేరుకోబోతోంది. మరి కాసేపట్లోనే సచివాలయంలోని తన ఛాంబర్లో జరిగిన ఏర్పాట్లను కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షించబోతున్నారు. రేపు ఆయన తన శాఖలకు సంబంధించిన ఆయన ఛార్జ్ కూడా తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే సచివాలయానికి చేరుకోబోతూ ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పవన్ కళ్యాణ్ కు తమ సంఘీభావాన్ని తెలుపుతున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అనుసరించి వారందరూ వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులైతే తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పూల వర్షం కురిపించారు, గజమాలలతో సత్కరించారు. పవన్ వారు చేసినటువంటి పోరాటంలో భాగస్వామి అయి అదే మాటకు స్టిక్ ఆన్ అయి అమరావతి రాజధానిగా ఉంచుతారంటూ ఆ రోజు ఆయన అమరావతి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన పైన ఉన్నటువంటి ఆ ప్రేమను ఆప్యాయతను చాటుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే సచివాలయానికి ఈరోజు పవన్ వస్తున్నారు అని తెలియడంతోటే ఆయన పైన పూల వర్షం కురిపించారు, గజమాలలతో ఆయన్ను సత్కరించడం. సో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అయితే సచివాలయానికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగునా కూడా కార్యకర్తలు, అభిమానులు వెల్లువలా తరలివస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సచివాలయానికి ఫస్ట్ టైం రాబోతూ ఉన్నారు. అది కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు తన ఛాంబర్లో కలియదిరగబోతూ ఉన్నారు. అక్కడ రేపు ఆయన తన శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ బాధ్యతలను ఆయన స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఈ రోజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సచివాలయానికి పవన్ కళ్యాణ్ వస్తారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. అడుగడుగునా పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మందడం నుంచి కూడా మొత్తం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మరి కాసేపట్లోనే ఈ అశేష జన ప్రవాహం నుంచి కూడా కాన్వాయ్ ముందుకు కదులుతూ సచివాలయానికి చేరుకోబోతూ ఉంది. రేపు బుధవారం 19వ తారీఖు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఆయన పేషీలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తన 211 అనే బ్లాక్ను ఆయన కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఆ ఛాంబర్ నుంచే ఇక నుంచి పవన్ కళ్యాణ్ తన విధులను నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సందోహం మధ్య సచివాలయానికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.